ఇంటిగ్రల్ 0 to 2024 by 2023 power sin square x divided by 2023 power sin square x plus 2023 power cos square dx is equal to k. Then 2k by pi plus 1 how much? ఇక్కడ మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనకి sin స్క్వేర్ x అనేది అలాగే cos స్క్వేర్ x అనేవి రెండు కూడా పీరియాడిక్ ఫంక్షన్స్. ఈ sin స్క్వేర్ x కి cos స్క్వేర్ x కి పీరియడ్ ఎంత అంటే పై అని. సో మనకి తెలిసినటువంటి ఫార్ములా ఇంటిగ్రల్ 0 to na fx dx ఉన్నప్పుడు ఆ n అనేది మల్టిప్లై చేస్తుంది. n ఇంటిగ్రల్ 0 to a fx dx గా రాయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఈ 2024 ఇంటిగ్రల్ 0 to పై ఇక్కడ మనం పైన రాసుకోవచ్చు 2 into pi by 2 గా రాయొచ్చు. సో ఈ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాం. సో k ఈజ్ ఈక్వల్ టు మనకి డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో తెలిసిన ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 0 to 2a fx dx ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఇంటిగ్రల్ 0 to a fx dx. అంటే 2తో మనం ఇంటిగ్రేషన్ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైంది? ఇంటిగ్రల్ 0 to pi by 2 2023 పవర్ sin స్క్వేర్ x డివైడెడ్ బై 2023 పవర్ sin స్క్వేర్ x ప్లస్ 2023 పవర్ cos స్క్వేర్ x dx. సో ఇది మనకి తెలిసిన ఫార్ములా, దీని వాల్యూ మనకి పై బై 4. సో ఇక్కడ 2 4లో 2 టైమ్స్ పోతుంది. ఈ 2 మళ్ళీ దీంట్లో క్యాన్సిల్ చేస్తే 1 0 1 2 అలాగే పై కూడా మిగులుతుంది. సో ఇది మనకి k వాల్యూ. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? 2k బై పై ప్లస్ 1 వాల్యూ కనుక్కోవాలి. 2k వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 1 0 1 2 పై డివైడెడ్ బై పై ప్లస్ 1. పై క్యాన్సిల్ అయిపోయింది. 2తో మల్టిప్లై చేస్తే 2024 ప్లస్ 1 ఉంది కాబట్టి 2025 అన్నమాట. ఇది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ.